డియర్ డాక్టర్ టీవీ, నా పేరు శిరీష. నా వయసు 50 సంవత్సరాలు. ముఖంపై ఒక భాగంలో కరెంట్ షాక్ కొట్టినట్లు పెయిన్ వస్తుంది. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు గాలి తగిలినప్పుడు ఇలా జరుగుతుంది. దీనికి కారణాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు వచ్చిన కండిషన్ పేరు ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారండి. ట్రైజెమినల్ అంటే అది ఒక నరం పేరు, న్యూరాలజీ అంటే వేదన. మన మెదడులోంచి ముఖ్యంగా 12 పేర్స్ అంటే 24 నరాలు బయటికి వస్తుంటాయి. వాటిలో 5th పేరుని ట్రైజెమినల్ నర్వ్ అంటాము. ఆ నరానికి వచ్చే వేదనను బట్టి మొహంలో వచ్చే నొప్పుల్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సాధారణంగా ఈ నొప్పులు 50 సంవత్సరాల ఫీమేల్స్లో కామన్గా కనబడుతూ ఉంటుంది. ఫీమేల్స్లోనే కాదు, మేల్స్లో కూడా రావచ్చు. ఈ పెయిన్ ఎలా ఉంటుంది అంటే చాలా తీవ్రంగా ఉంటుంది వచ్చినప్పుడు. సాధారణంగా ఒకవైపు మొహమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు కరెంట్ షాక్ తగిలినట్టుగా, ఏదో పొడిచినట్టుగా నొప్పులు వస్తుంటాయి. వచ్చినప్పుడు కొన్ని సెకండ్లు కానీ లేదంటే కొన్ని నిమిషాలు కానీ ఆ నొప్పులు ఉంటాయి. అలాగే 2-3 రోజులు ఆ నొప్పులుండి తర్వాత వారాల తరబడి నార్మల్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ నొప్పులు మొదలైనప్పుడు మళ్ళీ ఇలాగే క్లస్టర్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు నమలడం కానీ, మొహానికి గాలి తగలడం కానీ, లేదంటే మార్నింగ్ టైం బ్రషింగ్ చేసుకున్నప్పుడు కానీ ఈ నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి నొప్పి మొదలవగానే కొన్ని సెకండ్స్ ఉండొచ్చు, లేదంటే కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. నొప్పి వచ్చినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కండిషన్ సాధారణంగా పేషెంట్ చెప్పే సింటమ్స్ని బట్టి డయాగ్నోస్ చేస్తాము. వీటికి సెపరేట్గా టెస్ట్లు అంటూ ఏముండవు. కాకపోతే ఈ కండిషన్కి కారణం ఏంటంటే చాలా వరకు వాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. వాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు మెదడులోంచి మొహానికి నరం వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడైనా రక్తనాళం ఏదన్నా కొట్టుకుంటూ ఇరిటేట్ అయింది అంటే ఇలా నొప్పులు వస్తూ ఉంటాయి. క్లినికల్గా డయాగ్నోస్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం ఎంఆర్ఐ చేస్తాం. ఎంఆర్ఐ చేసినప్పుడు ఏ రక్తనాళం నరానికి బాగా దగ్గరగా ఉంది, ఏ రక్తనాళం కొట్టుకోవడం వల్ల నరం బాగా ఇరిటేట్ అవుతుంది అన్నది తెలిసి వస్తుంది. సో ట్రైజెమినల్ న్యూరాలజీ ట్రీట్మెంట్ పరంగా చూస్తే మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో ట్రయల్ బేసిస్లో యాంటీ కన్వల్జెంట్ మెడికేషన్స్ కానీ అనాల్జెసిక్ మెడికేషన్స్ కానీ స్టార్ట్ చేసి చూస్తాము. కొంతమందికి మెడిసిన్స్ ద్వారానే రెస్పాన్స్ దొరకవచ్చు. కాకపోతే ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ ముఖ్యంగా యూజ్ చేసేది ఏ పేషెంట్స్లో అంటే సర్జరీ పరంగా ఎవరైతే సర్జరీకి ఫిట్ అవ్వరో, కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ కానీ లేదంటే ఇతరత్ర వ్యాధులు ఉన్న పేషెంట్స్ ఎవరికైతే సర్జరీ చేయలేమో వాళ్ళలో సాధారణంగా ఈ మెడికల్ మేనేజ్మెంట్ అని యూజ్ చేస్తుంటాము. సర్జికల్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే మళ్ళీ 2 రకాలు. ఒకటేమో క్రేనియోటమీ చేసి అంటే సర్జరీ చేసి ఎక్కడైతే రక్తనాళం నరం మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉందో వాటి మధ్యలో సింథటిక్ మెటీరియల్ పెట్టేస్తాము. సో దట్ ఏంటంటే ఎప్పుడైతే రక్తనాళం కొట్టుకున్నా కానీ అది నరం దగ్గరగా రాకుండా, నరానికి తగలకుండా ఉండేలా చేస్తాం. ఇది సర్జికల్ మేనేజ్మెంట్. దీనివల్ల ఆల్మోస్ట్ 100% పేషెంట్స్కి రెస్పాన్స్ దొరుకుతుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ టెక్నాలజీ ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాము. దాంట్లో ఏమవుతుందంటే సర్జరీ కాకుండా, ఓపెన్ చేయకుండా రేడియోథెరపీ ద్వారా ఈ వ్యాధిని నయం చేస్తామన్నట్టు. దీంట్లో ఏంటంటే సర్జరీ అవసరం పడదు. ఈ విధంగా వైద్యం పొందిన పేషెంట్స్కి సర్జరీ కానీ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేసిన పేషెంట్స్కి సర్జరీ చేసిన తర్వాత కొద్ది రోజులు మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాము. ఆ మెడిసిన్ డోసేజెస్ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గించుకుంటూ కొన్ని వారాల్లో కానీ కొన్ని నెలల్లో కానీ రెస్పాన్స్ని బట్టి మందులు ఆపేస్తామన్నట్టు.